నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోస్టులు పెట్టాలి. మీకు నిజంగా నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేకపోవచ్చు, అమిత్ షా అంటే ఇష్టం లేకపోవచ్చు, బీజేపీ అంటే ఇష్టం లేకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం లేకపోవచ్చు, హిందుత్వం అంటే ఇష్టం లేకపోవచ్చు, అదేవిధంగా సనాతన ధర్మం అంటే ద్వేషం ఉండవచ్చు. కానీ ఆ ద్వేషంతో మీరు ఐ లవ్ యూ పాకిస్తాను, ఐ లవ్ యూ లష్కరే తోయిబా, ఐ లవ్ యూ లాడన్ అని పెడితే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కుత్త చెక్కేస్తారు. అలాంటి కార్యక్రమమే ఒకటి జరిగింది. చూద్దాం రండి. మనకందరికీ తెలిసిన విషయమే, పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క హిందువు యొక్క హృదయము, అదేవిధంగా మానవత్వం ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ హృదయం కూడా బరువెక్కిపోయి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటే కొంతమంది సూడో సెక్యులర్స్ అని ఎందుకు చెప్తానంటే, వాళ్ళు ఇంటలెక్చువల్స్ లాగా బిల్డప్ ఇస్తూ అందరూ వెళ్ళే మార్గంలో నేను ఎందుకు వెళ్ళాలని కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఇలాంటి డిఫరెంట్ పోస్టులు పెడితే పోలీసు వాళ్ళు అయితే కొత్త చెక్కేస్తా ఉన్నారు. చూడండి, జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ లో ఉగ్రదాడి దేశం మొత్తాన్ని షాకు గురి చేసింది. పహల్గావ్ లో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు మరణించారు. గత 2 దశాబ్దాలలో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. సో 2 దశాబ్దాలుగా ఇటువంటి దాడే జరగలేదు. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతా ఉందో, పర్యాటకంగా అభివృద్ధి చెందితే జమ్మూ కాశ్మీర్ మొత్తం అభివృద్ధి చెందిపోతుంది. అభివృద్ధి చెందిపోతే ఉగ్రవాదులు కార్యకలాపాలు కష్టమైపోతుందని ఉద్దేశంతో కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇక సమీప భవిష్యత్తులో పర్యాటకులు ఎవరు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అందరూ కూడా ఖండించారు. కానీ ఒక బ్యాచ్ అయితే ఉంది, ఇది ఎక్కువగా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటారు. ఒక విషయం చెప్తాను, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదుల కన్నా డేంజరు. పరదేశీ ఉగ్రవాదుల కన్నా స్వదేశంలో ఉన్నటువంటి ఇలాంటి ఉగ్రవాదుల కన్నా ఘోరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు నిజంగా భూమికి భారము. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, అయితే ఈ ఉగ్రదాడి వేళ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఒక్క యువకుడే కాదు, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను పోస్టులు అయితే నేను చూశాను. వాళ్ళు కూడా ఘోరాతి ఘోరంగా పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. దయచేసి ఇలాంటి పోస్టులు అయితే పెట్టద్దు. ఇంతకీ ఇతను పెట్టిన పోస్ట్ ఏంటంటే, జార్ఖండ్ మిలత్ నగర్ కు చెందిన మహమ్మద్ నౌషద్ అనే యువకుడు తన సోషల్ మీడియాలో థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్ తోయిబా అనే పోస్ట్ చేశాడు. ఇతనికి బేసిక్గా బీజేపీ అంటేనో లేదా నరేంద్ర మోడీ అంటేనో ద్వేషం ఉంది. కాబట్టి ఆ ద్వేషాన్ని లవ్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్ తోయిబా అని పోస్ట్ పెట్టాడంట. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించి జార్ఖండ్ పోలీసులను ట్యాగ్ చేసి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇలా పోస్ట్ చేయడం వెనుక అతని ఉద్దేశం ఏంటి, అతనికి ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది కనుక్కుంటామని పోలీసులు వెల్లడించారు. దీనిపై నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ఒకవైపు 27 మంది టూరిస్టులు చనిపోతే నీకు సిగ్గుందారా ఇలాంటి పోస్టులు పెట్టడానికంటూ మండిపడుతున్నారు. నౌషద్ సోషల్ మీడియా పోస్ట్ గురించి మాకు ఫిర్యాదు అందింది. దీని తర్వాత మేము ఆ యువకుడిని విచారించేది కాదు, అసలు వీనికి జీవిత ఖైదు వేయాల. ఒకవైపు దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే దాన్ని ఖండించకపోగా సమర్థిస్తూ థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్ తోయిబా అని పోస్టులు పెట్టారంటే, అదే విధంగా కొంతమంది మేధావులైతే బీజేపీ కావాలనే ఈ దాడిని చేయించింది, దీనికి రాజకీయ కోణం ఉంది, ఎన్నికలకు ముందు ఇలాంటి స్టంట్లు వేయడం వాళ్ళకు అలవాటని కూడా కొంతమంది పోస్టులు పెట్టడం నేను చూశాను. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే గానీ వీళ్ళ తిక్కైతే కుదరదు. అదేవిధంగా ఒకవేళ మీరు స్పందించే మనసు మీకు దేవుడు ఇవ్వకపోయింటే కామ్గా అయినా ఉండాలే, కానీ ఇలా ఎటకారంగా పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అనో లేకపోతే వీ సపోర్ట్ పాకిస్తాన్ అనో పెట్టడం వల్ల నిజంగా ఇతర మనోభావాలతో ఆడుకున్నట్లుంటుంది. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే, చనిపోయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ హిందువులు కావడం చేత ఆ టెర్రరిస్టులు కూడా హిందువా కాదా అని చెప్పి సెపరేట్ చేసి సాగ్రిగేట్ చేసి చంపేశారు. కాబట్టి హిందువులు మొత్తం చాలా కోపంగా ఉన్నారు. సో ఇలాంటి పోస్టు పెట్టి మీ జీవితాలు బలి చేసుకోవద్దు. ఇక్కడే కాదు, ఇది జార్ఖండ్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇలాంటి వికృత పోస్టులు అయితే పెడుతా ఉన్నారు. డిలీట్ కూడా చేశారు కొన్ని. అలాంటి పోస్టులు ఏవైనా కానీ మీకు కనపడితే పోలీసులకు ట్యాగ్ చేయండి. పోలీసులకు ట్యాగ్ చేస్తే ఇట్లా పట్టుకెళ్ళి కొత్త చెక్కేస్తారు.
ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.